ఆయన చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద దేశ ప్రజలకు దీపావళి కానుక ఇవ్వబోతున్నారు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రజలకు అవి ఏ విధంగా ఉపయోగపడనున్నాయి? అందరికీ గుడ్ మార్నింగ్. జీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఏదైతే జిఎస్టి రేషనలైజేషన్ ఏదైతే అనౌన్స్ చేశారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట సాక్షిగా భారతదేశ ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు కానీ కింద అణగారిన వర్గాలకు కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా రేట్లు తగ్గే విధంగా అందరూ కొనే విధంగా ఏవైతే జిఎస్టీలో మార్పులు తీసుకొస్తా ఉన్నారో డెఫినెట్ గా అది అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ మూవ్ యాక్చువల్లీ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రెండవది ఏంటంటే దీంట్లో 4 టైర్ సిస్టమ్ మనకు అందరికి తెలుసు. 5%, 12%, 18%, 28%. ఏదైతే 4 టైప్ స్లాబ్ సిస్టమ్ ఉందో దాన్ని 2 టైర్ స్లాబ్ సిస్టమ్ కు తీసుకొస్తా ఉన్నారు. 5%, తర్వాత 18%, 12%, తర్వాత 28% కంప్లీట్ గా తీసేస్తా ఉన్నారు. అంటే ఎన్ని రకాల వస్తువులు మనకి అందుబాటులోకి వస్తాయి, తర్వాత ఎన్ని రకాల వస్తువులు రేట్లు తగ్గుతాయి. కార్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న గుండు పిన్నుల వరకు పెద్ద ఎత్తున రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మనకి తెలుసు ఏదైతే ట్రంప్ మన మీద టారిఫ్ వేసిన దగ్గర నుంచి కొంత మనం కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ తగ్గుతున్నాయి అంటే డెఫినెట్ గా ఇది అందరూ కూడా ఆశించదగిన విషయం. అది నేను అనుకుంటా తొందరలోనే దీపావళి కానుకగా ఈ రిఫార్మ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని పాయింట్లు కూడా కేటీఆర్ గారు రేజ్ చేశారు. అంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా, విద్యకు సంబంధించినటువంటి వీటికి సంబంధించి జిఎస్టీ తగ్గితే బాగుంది అనేది వాళ్ళ ఫీలింగ్. ఈవెన్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా 5% తగ్గొచ్చు, తర్వాత కంప్లీట్ గా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత యాపరల్స్ కానీ, ఏది బట్టలు కానీ, లేకపోతే మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, తర్వాత నాన్ ఆల్కహాల్ బెవరేజెస్ కానీ, మెడిసిన్స్ కానీ, ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే రోజు వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో మధ్య ప్రజలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. 12% నుంచి 5% తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ రకరకాలుగా చూస్తే ఇవన్నీ కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత మధ్యతరగతి ప్రజలు ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఎయిర్ కండిషన్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏది కన్స్ట్రక్షన్ మెటీరియల్ సిమెంట్ కానీ, ఈ స్టీల్ కానీ, ఇవన్నీ కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇవన్నీ కూడా సామాన్య ప్రజలందరూ కూడా మరి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవది 3 పాయింట్ ఏంటంటే చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో 1200 cc దగ్గర నుంచి కిందికి ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత 4 వీలర్ రేట్స్ కానీ మిగతా, ఎందుకంటే వాళ్ళు కూడా కొనే సామర్థ్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి సామాన్య ప్రజలు కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఒక 2 స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు. అవి దానివల్ల చాలా మంది ప్రజలకి అందుబాటులోకి వస్తాయి, చాలా రేట్లు తగ్గుతాయి. తర్వాత దాంతో పాటుగా ఇంకొక 40% ఏదైతే ఏదైతే స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తున్నారో, ఇది గుట్కా కానీ, పాన్ మసాలా కానీ, మిగతా ఏవైతే అది టొబాకో ఐటమ్స్ కానీ, వాటి మీద 40% స్లాబ్, ఎందుకంటే దాని మీద కూడా దాని వాడకం తగ్గాల్సిన. కానీ ఈ స్లాబుల్లో తగ్గించి వేరే స్లాబుల్లో పెంచుతారనేది ఇక్కడ కొంచెం మీ మీద విమర్శ ఉంది. ఏమంటారు? ఈ స్లాబుల్లో తగ్గించి వేరే స్లాబుల్లో దీనికి మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి, దీని మీద విమర్శ ఉంది కదా? లేదు, ఎట్టి పరిస్థితులు అలాంటిది ఏం లేదు. ఓన్లీ 1 స్లాబ్ సిస్టమ్, దట్ ఈస్ 40% సిన్ సిస్టమ్ ఏదైతుందో, గుట్కా కానీ, పాన్ మసాలా కానీ, టొబాకో ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాడకం తగ్గితే క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. జనాలు కూడా మరి ఎంతో చాలా మంది దానికి బానిస అవుతా ఉన్నారు కాబట్టి దాని మీద కొంత స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. తప్పితే మిగతా అన్ని కూడా 5%, తర్వాత 18%, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. ఆ 2 సిస్టమ్స్ మీదనే, స్లాబ్ సిస్టమ్స్ టోటల్ గవర్నమెంట్ అంతా కూడా, టోటల్ జిఎస్టీ అంతా కూడా ఉంటుంది. దానివల్ల ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద గూడ్స్ విల్ బికమ్ మోర్ చీపర్ యాక్చువల్లీ. అందుకంటే ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ రేపొద్దున ఇవన్నీ కూడా వాడుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్టైల్స్ కానీ, చిన్న రిటైల్ సెక్టర్స్ లో ఏవైతే గూడ్స్ మనం తీసుకుంటాం రోజు, డైరీ ప్రొడక్ట్స్ కానీ, మిగతా ఇది ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా రేపొద్దున భారతదేశ ప్రజలందరూ కూడా
ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు షీఈస్ గోయింగ్ టు టేక్ ఎ మీటింగ్ ఫర్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాని తర్వాత రాష్ట్రాలు కూడా అవన్నీ కూడా ఒప్పుకుంటే డెఫినెట్ గా ఆ స్లాబ్ అంతా కూడా ఆ రెండింటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా మంది టెలివిజన్స్ కూడా ఉంటాయి, దాని మీద 28% నుంచి 18% డైలీ యూజ్ ఐటమ్స్ నేను అనుకుంటా 5% ఉండొచ్చు, లేకపోతే ఇంకా కంప్లీట్ తీసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత టూత్ పౌడర్, నమ్కిన్, ఈ చిప్స్, ఈ కండెన్స్డ్ మిల్క్, ఘీ, చీజ్, మిల్క్ బేస్డ్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి, 5% ఆర్ నిల్. సో ఇవన్నీ కూడా డైలీగా మనం వాడుకుంటాం. ఈవెన్ టూత్ పేస్ట్ కూడా, టూత్ పౌడర్ కూడా ఏవైతే వాడుకుంటా ఉన్నామో ఆ లాజిస్టిక్స్ కాస్ట్ కానీ లేకపోతే కంప్లైంట్స్ ఈజీ అవ్వడం కానీ తర్వాత. కానీ వెంకటరెడ్డి గారు ఇదంతా ఎన్నికల స్టంట్ రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తుంది బీజేపీ అనే విమర్శలకు మీ సమాధానం? అది అంతా కూడా ఆపోజిషన్ పార్టీలు డెఫినెట్ గా వాళ్ళు చెప్పే అవకాశాలు ఉంటాయి. నేను ఒకటే మాటలు చెప్తాను. ఇంతకుముందు కేటీఆర్ గారు ఒక మాట చెప్పారని చెప్పారు, పెట్రోల్ మీద తగ్గించాలి అన్నారు. 2014 మార్చ్ 14 రోజు, 2024 మార్చ్ 14 రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో తగ్గించారు, దగ్గర దగ్గర ₹6 తగ్గించారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తగ్గించమంటే కేటీఆర్ గారు తగ్గించలేదు, వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా వీళ్ళు తగ్గించలేదు. సో వీళ్ళు అంతకుముందు కూడా వీళ్ళే ఉండే, అది కూడా తగ్గించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దానికంటే ముందు 23 ఎన్నికల ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా తగ్గించలేదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించుకుంటూ వస్తా ఉంది, భారం తగ్గించుకుంటూ వస్తా ఉంది. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఒప్పుకొని వాటిని తగ్గించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఎంతో భారం పడే అవకాశాలు ఉంటాయి కదా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద. సో దగ్గర దగ్గర ₹28.94 మరి సేల్స్ ట్యాక్స్ కింద స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ కి ₹19 మాత్రమే పోతా ఉంది ఇది ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్ మీద. సో అలాంటి అంతా కూడా కొంత తగ్గించుకుంటూ పోతే డెఫినెట్ గా పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ ఇంకా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ తగ్గించారు వీళ్ళు. కానీ ఆపోజిషన్ పార్టీస్ మాత్రం ఇది బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా కొత్త తీసుకొస్తే, ఏ కొత్త స్లాబ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకేం తీసుకొచ్చినా కూడా దాని మీద ఏంటంటే స్వార్థం కోసం తీసుకొచ్చారు, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు అంటే అది కరెక్ట్ కాదు. ఇది దేశ ప్రయోజనాలకు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా అన్ని పార్టీలు స్వాగతించాలి. స్వాగతించడం పోయి దాని మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ఎవరైనా తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే రేపొద్దున లైఫ్ అంటూ చాలా ఈజీగా ఉండాలి జీవితంలో. ఎందుకంటే రేపొద్దున కొనే వస్తువులు కానీ లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికి అందుబాటులో ఉండాలి, అందరికీ తక్కువ ధరలు దొరకాలి. మరి ఎక్స్పోర్ట్స్ కంటే ఎందుకంటే 140 కోట్ల చిల్లర ఉన్న జనాభా భారతదేశంలో మన వస్తువులు మనమే కొనుక్కుంటే మనం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చాం ప్రపంచంలోనే ఇది ఎకానమీలో. మళ్ళీ రేపొద్దున 4వ స్థానం, తర్వాత 3వ స్థానానికి పోతాం. అట్లాంటిది రేపొద్దున మన వస్తువులు మనమే కొనుక్కుంటే మాత్రం డెఫినెట్ గా ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అది 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా మరి అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా సఫలీకృతం అవుతాయి, సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే ముందుకు పోతా ఉన్న ఈ భారతదేశంలో. ఓకే, అరవింద్ గారు గుడ్ మార్నింగ్.